నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్ను వణికించింది. భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి నాలాలు, రోడ్లపై వరద ఉప్పొంగింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ఏరియాల్లో వరద నీరు ఇళ్లలోకి వచ్చింది. భారీ వరదకు పలుచోట్ల బైక్లు కొట్టుకుపోయాయి. కృష్ణానగర్, యూసుఫ్గూడలో భారీగా వరద వచ్చి చేరింది. మెట్టుగూడ, విజయపురి కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, అలాగే వివిధ సినీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక సినిమా కార్మికులకు అవసరమైన సదుపాయాలు, శిక్షణలపైన చర్చించి ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక చిన్న సినిమా నిర్మాతలకు కూడా ప్రత్యేకంగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సినిమా కార్మికులను విస్మరించవద్దని, వారి నైపుణ్యాలను పెంచేందుకు నిర్మాతలు ముందుకు రావాలని కోరారు. సమ్మెలకు వెళ్లడం వల్ల రెండు వైపులా నష్టమే జరిగే అవకాశం ఉన్నందున సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు గద్దర్ అవార్డులను అందించినట్లుగా గుర్తు చేస్తూ గత 10 ఏళ్లలో సినీ కార్మికులతో సమావేశం జరపని ప్రభుత్వాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ అదే సమయంలో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇక అనంతరం సినీ సంఘాల నాయకులు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రులు తమను ఇలా ఎప్పుడు పిలిచి మాట్లాడలేదని పేర్కొన్నారు. ఈ సమావేశం తమకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని, ప్రభుత్వం తమ సమస్యలను విని స్పందించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం అనంతరం తెలుగు సినిమా పరిశ్రమలో కార్మికుల నైపుణ్య అభివృద్ధికి, శిక్షణకు, ఆరోగ్య భద్రతకు, ఆర్థిక సహకారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని సంకేతాలు అందుతున్నాయని తెలిపారు. ఇక తెలంగాణ సినీ రంగానికి కొత్త ఊపినివ్వడమే కాకుండా హైదరాబాద్ను ప్రపంచ స్థాయి చిత్ర నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇది మొదటి అడుగు కానుందని వారు తెలిపారు. మావోయిస్టులు మరో సంచలన ఆడియో విడుదల చేశారు. నక్సల్స్ అధికార ప్రతినిధి అభయ్ పేరిట సంచలన ఆడియోను విడుదల చేశారు. నిన్న జారీ చేసిన లేఖను పునరుద్ఘాటిస్తూ ఆడియోను విడుదల చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని మావోయిస్టు అగ్రనేత అభయ్ పేరిట ఆడియో సందేశం పంపారు. నక్సలైట్ లేఖ తర్వాత ఈ ఆడియో వైరల్ అవుతోంది. 25 मार्च आखिरी सप्ताह से हमारी पार्टी सरकार के साथ शांति वार्ता के लिए गंभीर एवं ईमानदारी से प्रयास कर रही है। हमारी पार्टी के केंद्रीय कमेटी का प्रवक्ता कॉमरेड अभय के नाम पर मई 10 को स्वयं हमारी पार्टी के माननीय महासचिव एक प्रेस बयान जारी किया था। उसमें उन्होंने हमारी पार्टी हथियार छोड़ने के बारे में उल्लेख करते हुए इस अत्यंत महत्वपूर्ण विषय पर हमारी पार्टी के सर्वोच्च नेतृत्वकारी कामरेडों से सलाह मशवरा करने के लिए 1 माह के समय की मांग करते हुए सरकार के सामने सीज फायर का प्रस्ताव रखा था, लेकिन दुर्भाग्यवश उस पर केंद्र सरकार अपने सानुकूल रुख को जाहिर नहीं किया था।
बल्कि जनवरी 2024 से जारी अपनी घेराव और उन्मूलन सैनिक हमलों को और तेज किए हैं। फलस्वरूप सैकड़ों की संख्या में सशस्त्र पुलिस बल की तैनाती कर चलाए गए घेराव एवं उन्मूलन हमले में 21 मई को हुई एक भीषण हमले में साहसिक रूप से प्रतिरोध करते हुए हमारी पार्टी के महासचिव कॉमरेड बसवराजू सहित केंद्रीय कमेटी के स्टाफ एवं उनके सुरक्षा गार्ड के 28 साथी शहीद हुए। उपरोक्त परिप्रेक्ष्य में उनसे पहल किए गए शांति वार्ता के प्रक्रिया को बीच में आधा अधूरा ना छोड़कर उनके विचारों के अनुरूप शांति वार्ता को आगे बढ़ाने के लिए రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు బకాయిలు 8,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. 600 కోట్లను తక్షణం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అయితే మిగతా ఫీజులను దసరా సెలవుల్లోపు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నారాయణగూడలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 14 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వానికి పెద్ద భారం కాదని చెప్పారు. కాంట్రాక్టర్ కమిషన్లకు అలవాటై విద్యార్థులు ఫీజులలో కమిషన్ రాకపోవడంతో బేఖతరు చేయడం సరికాదన్నారు. లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టగలిగే ప్రభుత్వం విద్యార్థులకు మొండి చేయి చూపడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ విద్యార్థులకు మిగిలిన ఫీజు బాక్యాలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎనిమిది వేల ఫీజుల బకాయి నుంచి 600 కోట్లు ఇచ్చి దాటడానికి చూస్తుంది. మొత్తం 8,000 కోట్లు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, చీల్చి చెండాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా 8,000 ఫీజులు ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలను భయపెట్టి ఉద్యమం విరమించారు. మేము ఆ ఉద్యమంను బంద్ను ఉపసంహరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మా పిల్లల చదువు బంద్ ఖరాబ్ అవుతుంది, అది ఓకే. కానీ బకాయిలు ఇచ్చే వరకు బీసీ ఎస్సీ ఎస్టీలతోటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. పిల్లలందరికీ చెప్పిన పీస్ఫుల్ గా చేయండి, మీరు కలెక్టరేట్లోనే ముట్టడి చేయండి, ఎమ్మెల్యే ఆఫీసులను మంత్రుల క్యాంప్ ఆఫీసులను దిగ్బంధం చేసి పగలగొట్టడం పెట్టొద్దు. పిల్లలకు చాలా తిరుపతిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొన్న కల్తీ నెయ్యి, నిన్న గోవులతో, నేడు విగ్రహాలతో విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి అలిపిరి సమీపంలోని విగ్రహాల తయారీ కేంద్రం దగ్గర ఓ విగ్రహం ఇప్పుడు రాజకీయ కాకరేపుతుంది. ఒకరు అది విష్ణు భగవానుడు అని, మరొకరు అది శని భగవానుడు అని, ఇలా ఆ విగ్రహంపై రాజకీయాలు చేస్తున్నారు. విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఆ విగ్రహం ఎవరిది ఏంటి అనేది ఆ విగ్రహం ఉన్న ప్రాంతం నుంచి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. గోవుల మీద, అంతకుముందు కల్తీ నెయ్యి మీద, నేడు శిల్పాల మీద. ఇంతకీ ఈ శిల్పాల మీద జరుగుతున్న రాజకీయం ఏంటి? ఇంతకీ అలా అలిపిరి పాదాల చెంతన ఉన్న ఆ శిల్పం ఇంతకీ విష్ణుమూర్తిదా లేకపోతే శనీశ్వరుడిదా? ఒక పక్క వైసీపీ అధికారులు, అదేవిధంగా మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అది సాక్షాత్తు విష్ణుమూర్తి విగ్రహం అని చెప్తున్నారు. మరోపక్క కూటమి నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, అది శనీశ్వర విగ్రహం అంటున్నారు. ప్రస్తుతం నేను ఏదైతే తిరుపతి రాజకీయాలు ఏదైతే విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయో ఆ విగ్రహం వద్దనున్నాను. ఈ విగ్రహం మన పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది, వాళ్ళు రాజకీయ నాయకులు దీని మీద రాజకీయం ఏ విధంగా చేశారు అనే మీద మనం స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదైతే ఆ విగ్రహం మొత్తం పూర్తి స్థాయిలో ఇదే అని చెప్పుకోవచ్చు. కానీ మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పాడు. అయితే శనేశ్వరుడి చేతిలో ఖచ్చితంగా విల్లు ఉంటుందని కూడా చెప్పాడు. మనం ఇక్కడ చూడొచ్చు, శనేశ్వరుడి చేతిలో ఒక విల్లు ఉన్న దృశ్యం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరోపక్క ఏదైతే ఇంకొక చేతితో బాణం ఉంటుందని కూడా కరుణాకర్ రెడ్డి చెప్పిన విషయం కూడా ఆ వీడియోలో మనకు స్పష్టంగా వినొచ్చు. మనం ఇక్కడ కూడా చూడొచ్చు, మన వీడియో జర్నలిస్ట్ రమణ చూపిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక చేతిలో ఇక్కడ బాణం కూడా ఉన్న దృశ్యాలు కనిపిస్తుంది. అయితే మరొకటి ఫైనల్గా మనం ఇంకోటైతే కంక్లూడ్కి రావచ్చు. ఎందుకంటే ఇది శనీశ్వర విగ్రహము అని చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ విగ్రహానికి సంబంధించి ఏదైతే మీసాలు ఉన్నాయి, అంటే ఇది దశావతారంలో ఒక భాగంలో మీసాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోపక్క శనీశ్వర స్వామికి కూడా సేమ్ ఇదే విధంగా మీసాలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామికి ఉండవు అనేది
ఒక ప్రశ్న. ఏదేమైనప్పటికీ ఇవి తిరుపతి రాజకీయాలు మాత్రం మనం చెప్పుకున్నట్టు వేడుక్కున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ విగ్రహం ఇక్కడ ఎందుకు వచ్చింది అనే ఒక ప్రశ్న తలెత్తితే, ఇక్కడే దీని పక్కనే ఈ విగ్రహాలకు తయారీకి సంబంధించి ఏదైతే టీటీడీ ఆధ్వర్యంలో విగ్రహాలు కూడా ఇక్కడే తయారవుతూ ఉంటాయి. ఇది అలిపిరి అదేవిధంగా కపిలతీర్థం రోడ్డు మార్గంలో ఈ పక్కనే ఎక్కువగా ఈ విగ్రహాలన్నీ కూడా బయట ప్రాంతాల వాళ్ళు ప్రతి ఒక్కరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత టీటీడీ దాని సబ్సిడీ కింద, అంటే 1 లక్ష రూపాయలు విలువ చేసే ఒక విగ్రహానికి అదే ఆలయాల్లో ఎక్కడ నిర్మించడానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి సబ్సిడీ కింద 25,000కి టీటీడీ ఇస్తుంది. అందులో భాగంగానే ఈ విగ్రహానికి సంబంధించి కర్ణాటకకి చెందిన ఒక భక్తులు అదేవిధంగా దీన్ని ఆర్డర్ ఇచ్చి 20 ఏళ్ల క్రితము దీన్ని తయారు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే 20 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ విగ్రహము ఇదే ప్రాంతంలో ఇక్కడే ఉందనేసి చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే అప్పుడు ఈ విగ్రహాన్ని ఎందుకు దీన్ని ఇక్కడి నుంచి కదిలించలేదు అని చెప్పేది కూటమి నాయకుల యొక్క ప్రశ్న. అయితే మొత్తం మీద టీటీడీ పాలక మండలి బోర్డులో కూడా బిఆర్ నాయుడు కావచ్చు, అదేవిధంగా మరోపక్క టీటీడీ బోర్డు సభ్యులు కూడా ఎవరైతే టీటీడీ పైన దుష్ప్రచారం చేస్తే కఠినంగా వాళ్ళని శిక్షిస్తాము, కఠినంగా వాళ్ళు చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలకు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎవరైతే హిందువుల యొక్క మనోభావాలతో చెలగాటాలాడతారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే దానికి నిదర్శనమే ఈ విగ్రహం అని చెప్పుకోవచ్చు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి మీద కూడా కేసు నమోదైన దృశ్యాలు అయితే మనకు తెలుస్తున్నాయి. ఏదైతే టీటీడీలో పనిచేస్తున్న డిప్యూగా ఉన్నటువంటి ఒక ఉద్యోగి కరుణాకర్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. దాన్ని పోలీసులు కూడా స్వీకరించి కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ అయితే కట్టారు. విగ్రహాల మీద ఇలాంటి రాజకీయాలు ఒకరు అంటే వైసీపీ నాయకులు ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి విగ్రహం అని వాళ్ళు చెప్పడం, మరోపక్క కూటమి నేతలు ఇది శనీశ్వర విగ్రహం అనేసి వీళ్ళొక పక్క చెప్తారు. మనకు విజువల్లో ఇంతకుముందు చూపించినట్టు శనీశ్వర స్వామికి ఏదైతే మీసాలు ఉంటాయి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది శనీశ్వరుడికి ఒక చేతుల్లో విల్లు ఉంటుంది, ఒక చేతుల్లో బాణం ఉంటుంది అనేది. అయితే ఈ విగ్రహానికి ఖచ్చితంగా ఆ బాణము ఉంది, ఆ విల్లు ఉంది, అదేవిధంగా మీసాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా కూటమి నేతలు ఏదైతే చెప్తున్నారో అదే ఖచ్చితంగా ఇది శనీశ్వర స్వామికి సంబంధించిన విగ్రహమే అని చెప్పేసి అయితే కూటమి నేతలు చెప్తున్నారు. అయితే ఎవరైనా ఇంక మీద ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ దుష్ప్రచారాలు చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయం నేపథ్యంలోనే అయితే కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే అయితే తిరుపతి పోలీస్ స్టేషన్లో అయితే ఒక ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి తిరుపతి రాజకీయం ఏ విధంగా వెళ్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరో వివాదంలో చిక్కుకున్నారు. భూసేకరణ పరిహారం చెల్లించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయని రాజన్నర్ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోగా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వకపోవడంపై మండిపడింది. కోర్టు అంటే లెక్క లేదా అని నిప్పులు చెరిగింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయని కలెక్టర్తో పాటు భూసేకరణ అధికారికి బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్ 8న జరిగే విచారణ సమయంలో కలెక్టర్ను తమ ముందు హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేసింది. మిడుమానర్లో ఇంటిని కోల్పోయిన ఎల్లయ్య అనే నిర్వాసితుడికి అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను కలెక్టర్ ఉల్లంఘించారు. ఇక సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరో వివాదంలో చిక్కుకున్నారు. భూసేకరణ పరిహారం చెల్లించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయని రాజన్నర్ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరుపైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోగా వ్యక్తిగతంగా హాజరై వివరణ
ఇవ్వకపోవడంపై మండిపడింది. కోర్టు అంటే లెక్కలేదని నిప్పులు చెరిగింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయని కలెక్టర్తో పాటు భూసేకరణ అధికారికి బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్ 8న జరిగే విచారణ సమయంలో కలెక్టర్ను తమ ముందు హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వుల జారీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోలేళ్లు అందిస్తారు. రవీందర్, చిక్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పై ఒకవైపు హైకోర్టు అయితే వారెంట్ జారీ చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తన సొంత భూమి అంటే చీర్లవంచ గ్రామానికి చెందిన నిర్వాసితుడు వేల్పుల ఎల్లయ్యకు సంబంధించిన సొంత భూమి ఆ మిడ్మానేరు ఒక ముంపు గ్రామంలో పోవడం జరిగింది. అప్పటి నుంచి అతనైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే నాకు ముంపు గ్రామంలో నా ఇల్లు పోయింది, నాకు ఒకవైపు నష్టపరిహారం అందడం లేదనే కోణంలో కూడా హైకోర్టును ఆశ్రయించడంతో అతనికి తీర్పు కూడా వెలువరచడం జరిగింది. ఇతనికి నష్టపరిహారం కింద ఎంత వస్తుందో దానికి సంబంధించి కట్టియాలనే కోణంలో కూడా ఒకవైపు జిల్లా యంత్రాంగానికి రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగానికి ఒకవైపు కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు జారీ చేసి దాదాపు ఒక 3 నెలల కాలం గడుస్తుంది. కానీ అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ తో పాటు కింది అధికారి కూడా దానిపైన స్పందన లేకపోవడం, ఒకవైపు దానికి సంబంధించిన నోటీసులను కూడా పట్టించుకోకపోవడము, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కు హైకోర్టు అయితే అతన్ని రావాలి దానిపైన సంజాయిషి ఇవ్వాలని కూడా చెప్పడంతో అతను గతంలో కూడా వెళ్ళలేదు. అయినా కానీ కోర్టు 2 గంటల సేపు కూడా అతన్ని కోర్టులో ఉంచి అప్పుడు ఒకవైపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినా కానీ మళ్ళీ నిన్న వెళ్లాల్సి ఉండే అతను హైకోర్టులో మళ్ళీ హాజరై దానిపైన స్పందన ఇవ్వాల్సి ఉండే, వివరణ ఇవ్వాల్సి ఉన్న సమయం కూడా అక్కడికి వెళ్ళకపోవడంతో హైకోర్టు ఒకవైపు నిన్న ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వారెంట్ కూడా ఇష్యూ చేస్తున్నట్టుగా హైకోర్టు జారీ చేసి అతన్ని వెంటనే మళ్ళీ హాజరు కావాలి. అక్కడ హాజరైన అనంతరం కూడా అతన్ని పైన మరి హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఒకటి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అటు కలెక్టర్ పైన జిల్లా సంబంధించిన యంత్రాంగం కూడా చాలా వరకు కురుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పెత్తనం చెలాయించడం ఇట్లాంటి చాలా సార్లు అక్కడ జరిగాయి. ప్రభుత్వాన్ని కావచ్చు, ఒకవైపు అధికారులను కావచ్చు, ఎవరిని కూడా లెక్క చేయని ధోరణి ఉందనే కోణంలో కూడా అతని పైన కొన్ని చర్చలు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్నాయి. దానికి నిదర్శనంగానే ఇప్పుడు ఈ హైకోర్టు ఒకవైపు నోటీసులు జారీ చేసి అంటే వారెంట్కు దాకా తెచ్చుకునే పరిస్థితుల నేపథ్యంలో ఒక జిల్లా కలెక్టర్ అయి ఉండి కూడా ఈ విధంగా ప్రవర్తించడంతో ఒకవైపు అక్కడ ఉన్న ఆ కింది స్థాయి అధిక ఉద్యోగులు కూడా చర్చ జరుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దాన్ని సొంతంగా కలెక్టర్ స్వయంగా కోర్టుకు హాజరు కాలేదు కాబట్టి ఈ నోటీసులు అయితే ఇవ్వాల్సి వచ్చింది. గైర్హాజరు కావడంతోనే ఇటువంటి చర్యలకు ఒక జిల్లా కలెక్టర్ పూనుకోవడంతో కోర్టు ఒకవైపు అతనికి వారెంట్ అయితే ఇష్యూ చేసిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అంటే నష్టపరిహారం మరి ఎప్పటికో ఇచ్చి ఉండాల్సింది, మరి నష్టపరిహారం అతనికి వచ్చింది, దాన్ని ఇవ్వాల్సిన కోణంలో అతనికి ఇచ్చినట్టయితే ఇవన్నీ సమస్య ఉండకపోతుండే, ఇంత రాదంతం ఉండకపోతుండే. కానీ అతను ఇగోకు వెళ్ళాడా, మరి ఎందుకు గురించి జాప్యం చేయడం జరిగింది, గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఎందుకు ఇవ్వలేకపోయాడు, ఇచ్చినట్టయితే ఈ సమస్యకు కారణాలు అయితే రాకపోతుండే, అతను కూడా సామరస్యంగా ఉంటుండే, ఇంకా మళ్ళీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉండకపోతుండే. కానీ ఇతను నష్టపరిహారం అందించకపోవడంతో ఒకవైపు కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించిన పరిస్థితుల నేపథ్యంలోనే ఆ హైకోర్టు అయితే అతనికి వారెంట్ జారీ చేయడం జరిగింది. మరి దానిపైన సందీప్ ఇటు జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తాడు, మరి హైకోర్టు ఆదేశాలను ఏ విధంగా తీసుకుంటారనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం కొనసాగుతుందనే చెప్పవచ్చు. చక్రి అయితే రవీందర్, కలెక్టర్ పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మిడిమానేరులోని ఇంటిని కోల్పోయిన ఎల్లయ్య ఈ కోర్టు ఆగ్రహం పైన వారు ఏమంటున్నారు? ఇప్పటికైనా కలెక్టర్ స్పందించే అవకాశం ఉందా? మీరు అన్నట్టుగా ఒకవైపు మనం గతంలో కూడా చూసుకున్నాం. నిన్న కూడా ఒకవైపు ప్రజాపాలన అక్కడ కార్యక్రమంలో అక్కడ స్థానికంగా ఉన్న విప్ ముందర రావడము, అక్కడ అతను వెయిట్ చేయడము, కలెక్టర్ లేట్ గా రావడం, అంటే ఇటువంటి సమస్యలు చాలా చోటు చేసుకుంటారు. అంటే మరి ఇది ఇగోగా పోతుండా లేకపోతే ఏ విధంగా పోతుండో, ఎందుకంటే విజయనగరంలో గుంపు గ్రామాల్లో ప్రజలకు అందరికి వచ్చినాయి. ఇతను హైకోర్టును ఆశ్రయించాడు, అతను హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, అతనికి నష్టపరిహారం అతనికి ఇవ్వాలని చెప్పినప్పటికి కూడా ఇన్ని రోజుల నుంచి జాప్యం చేయడం, ఇటువంటి కారణాలు మరి హైకోర్టునే ధిక్కరించే ధోరణి అక్కడ కనబడుతున్నట్టుగా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క పీసీకి హాజరు కావాలి, కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు హాజరై దానిపైన వివరణ ఇవ్వాలి. మరి ఎందుకు ఇస్తలేవు, గత కొన్ని రోజుల నుంచి ఎందుకు ఇవ్వడం లేదు? హైకోర్టు జారీ చేసినా కానీ మరి ఏమన్నా సమస్య ఉందా, లేదంటే మీరే జాప్యం ఉందా, కావాలని ఇవ్వచోటి ఇవ్వడం లేదా, ఇటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయనే
కోణంలో ఒకవైపు హైకోర్టుకు ఇతను సమాధానం ఇవ్వాలి. కానీ హైకోర్టు ఆదేశాలనే బేఖాతరు చేస్తూ అక్కడికి వెళ్ళకపోవడం, వాళ్ళకు సమాధానం ఇవ్వకపోవడం, ఇటువంటి చర్యలను అన్నింటినీ ఎంచుకున్న తర్వాతనే ఒకవైపు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి అతనికి వారెంట్ కూడా ఇష్యూ చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. అతని ధోరణి కారణంగానే అతనికి హైకోర్టు అయితే ఈ వారెంట్ అయితే ఇష్యూ చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ కాబట్టి అతనే మెజిస్ట్రేట్, అతనే ఒకవైపు పాలనా అధికారిగా ఉంటుండు కాబట్టి, ఎందుకంటే ఏ ప్రభుత్వం తరఫున కావచ్చు, ఒకవైపు కోర్టుల తరఫున కావచ్చు, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిపైన ఇతను స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అతని పైన వచ్చిన ఆరోపణని అతను ఎదుర్కోలేకపోతే జిల్లా కలెక్టర్ గా ఏ విధంగా విధులు నిర్వహిస్తాడని కోణంలో కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో పాటు కింది స్థాయి అధికారులు కూడా దానిపైన ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి సందీప్ కుమార్ ఝా అక్కడికి వెళ్లి ఏ విధంగా దానిపైన వివరణ ఇస్తారు, మరి వివరణ ఇచ్చినట్టయితే హైకోర్టు ఏ విధంగా తీసుకుంటుంది, దీనిపైన మరి కోర్టుకు నుంచి ఆదేశాలు ఇంకా కఠినమైన తీవ్రతగా పెంచే అవకాశం ఉంటుందనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఫటాఫట్ న్యూస్ని ఒకసారి చూద్దాం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రజాపాలన దినోత్సవం వేదికగా మరోసారి వర్గపోరు బయటపడింది. మంత్రి కొండ వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం వరంగల్ జిల్లాలో చర్చనీయాంశమవుతుంది. కొండ సురేఖ పాల్గొన్న ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు డొమ్ము కట్టారు. అయితే ఆయన హనుమకొండలో మంత్రి పొంగులెట్టి పాల్గొన్న కార్యక్రమానికి మాత్రం హాజరయ్యారు. ఇక ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి, ఎమ్మెల్సీ సారయ్య కూడా ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్కు గతంలో భారతరత్న ఇస్తామన్నప్పుడు చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఎన్టీఆర్ గురించి ఎంత దారుణంగా మాట్లాడారో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాలని తెలిసి కూడా వెంకయ్యనాయుడు చంద్రబాబును వెనకేసుకొస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఏం జరిగిందో వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యా వైద్యంతో పాటు రాజకీయంగానూ రిజర్వేషన్స్ కల్పించేందుకు చట్ట సవరణ చేయడం జరిగిందన్నారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించాలని కోరారు. బీసీల కోసం ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. పంచభూతాలు ఏర్పడక ముందు విశ్వకర్మ ఉద్భవించారని విశ్వకర్మ సంఘ నేత రామకృష్ణాచారి అన్నారు. అందువలనే అన్ని పరిశ్రమల్లో విశ్వకర్మ పూజలు సాగుతాయని చెప్పారు. చేతి వృత్తుల వారికి ఆది దేవుడిగా విశ్వకర్మ పూజలు అందుకుంటాయన్నారు. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం, మాల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టిన నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను తప్పకుండా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. తన ఉనికిని కాపాడుకునేందుకే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపీ అసత్య ప్రచారం చేస్తున్నారని తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి సుగుణమ్మ అన్నారు. భూమనకు దేవుడు అంటే భక్తి లేదని, తిరుమల ప్రతిష్టను మంటగలిపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో భూమన 4,000 కోట్లు దండుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పేట్ల బుర్జులోని ఆర్మీడ్ హెడ్ క్వార్టర్స్ లో కృషి భవనాన్ని ప్రారంభించారు. సిపిసివి ఆనంద్ మహిళా ఉద్యోగులు విధి నిర్వహణలో ఒత్తిడి లేకుండా పనిచేసేందుకు ఈ శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు. పోలీసు విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు ఇక మీదట తమ పిల్లలను ఈ సంరక్షణ కేంద్రంలో వదిలి డ్యూటీకి రావచ్చన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా బొంకూరు ప్రభుత్వ పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో చదువులు సాగడం లేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి ఆందోళన చేపట్టారు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని ధర్నా చేశారు. 240 మంది విద్యార్థులకు కేవలం 4 మాత్రమే టీచర్లు ఉన్నారని, వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.
2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కడ్తాలు పెద్ద చెరువు కట్టె తెగిపోవడంతో రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల రాజయ్య చెరువును పరిశీలించారు. చెరువుకు గంటిపడిన తీరును, గరిచిన పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని రోడ్లు, చెరువులు, పంట పొలాలు నాశనమయ్యాయని అన్నారు. జనగామ జిల్లా మాతృ శిశు ఆరోగ్య కేంద్రంలో స్వశక్తి పరివార అభియాన్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అతివల ఆరోగ్య రక్షణకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలతో పాటుగా పుట్టిన బిడ్డలకు మంచి పోషకాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ వైభవంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా బరువైన వాహనాలను ముందుగా ట్రయల్ రన్ నిర్వహించడం ఆనవాయితీ. దీంతో శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం సిబ్బంది సూర్యప్రభ వాహనానికి ట్రయల్ రన్ నిర్వహించారు. వాహన మండపం నుంచి సహస్ర దీపాలంకరణ సేవ మండపం వరకు వాహనాల పనితీరును పరిశీలించారు. కడప జిల్లా రామిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ కార్యదర్శిని కార్యక్రమాన్ని రైతులు బహిష్కరించారు. వేంపల్లి తహసీల్దార్ హరనాథ్ రెడ్డి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వేరుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామ సచివాలయానికి వచ్చిన తహసీల్దార్ను రెవెన్యూ సిబ్బందిని బయటికి పంపించి వేశారు. నిర్లక్ష్యంగా వేరించిన తహసీల్దార్ వీఆర్ఓపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో విశ్వకర్మలు బైక్ ర్యాలీ నిర్వహించారు. విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. విశ్వకర్మలు చేసే వృత్తులు కాలక్రమేణా అంతరించిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.